హాయ్ అండి. సోషల్ మీడియాలో ఒక విషయం చాలా వైరల్గా కనిపిస్తున్నది. ఒక ఫోటో, కొన్ని రీల్స్ కూడా కనిపిస్తున్నాయి. దానిలో విషయం ఏంటంటే, వెంకయ్య నాయుడు గారి ఇంట్లో ఏదో ఒక శుభ సందర్భంలో, ఏదో ఒక పెళ్ళో ముచ్చటో, ఏదో జరుగుతున్న సందర్భంలో విందు భోజనాలు జరుగుతున్నాయి. ఒక చోటేమో ఒక 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 వైపునేమో లోకేషు, దత్తాత్రేయ గారు, బీజేపీ ఆయన, ఇంకొక లేడీ ఆయన భార్య ఏమో మరి మనకు తెలీదు. తర్వాత లోకేష్కి దత్తాత్రేయకి మధ్యలోనేమో వెంకయ్య నాయుడు గారు. అలా ఫోటో. వాళ్ళు ఏదో కంచాల్లో భోజనాలు చేస్తున్నారు. అవేమో రాగి కంచాలు అంటారు. అంటే రీల్ చేసిన వాళ్ళు రాగి కంచాలో, వెండి కంచాలో, బంగారపు కంచాలో ఏదో తింటున్నారు. వాళ్ళు పైకొచ్చారు, బాగా పైకొచ్చారు, వృద్ధిలోకి వచ్చారు కాబట్టి ఎట్లా తిన్నాను, ఏ కంచాల్లో తిన్నా పెద్ద పట్టింపు లేదు, బాధ లేదు. ఏదో వాళ్ళు విస్తరాకుల్లో తింటుంటే మనం బాధపడాలి, ఆశ్చర్యపడాలి. కానీ వాళ్ళు ఏవో మెటల్ కంచాలు, కాస్ట్లీ మెటల్ కంచాలతో తింటుంటే పెద్ద మనం బాధపడాల్సిన విషయం ఏముంటుంది అంటా నేను. పైగా ఇంకోటి ఏంటంటే, ఏదో పుండు మీద కారం జల్లినట్టుగా కృష్ణమాదిగ ఫోటో అక్కడ రీల్లోని ఒక చోట ఆయన అన్నం తింటూ కనిపించాడు. విస్తరాకులో వేశారట. ఇక్కడ ఏదో అందరికీ చాలా కొంపలు అంటుకుపోతున్నట్టుగా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. కృష్ణమాదిగకి నచ్చిందేమో ఆకులో తింటాము, లేదు వెంకయ్య నాయుడు గారికి ఏమో నచ్చిందేమో కృష్ణమాదికి, ఎందుకంటే ఆకులోనే పెట్టాలి, ఎందుకంటే కూటమికి బాగా సహకరించాడు ఈయన కాబట్టి ఏంటంటే చాలా పవిత్రంగాను, ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది అని అనేక రకాల ఆరోగ్య ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఆకులో తింటాం అని అని ఆయన పాపం పెద్దవారు వారు, ఎందుకంటే తెలుగు కూడా చాలా ఇష్టపడ్డారు కదా ఆయన. తెలుగు చదివితే చాలా మంచిది, ఇంగ్లీష్ చదివితే మంచిది కదన్నారు. అట్లాగే ఆకులో తింటే చాలా మంచిది, చాలా చాలా అని అనుకుని ఉంటారు. ఆయన వడ్డించాడు, ఈయన తిన్నాడు. మధ్యలో ఎందుకు లోకేషు కృష్ణమాదిగుని అవమానం చేసిన లోకేషు చూసారా లోకేష్ ఈ కంచంలో తింటున్నాడు, ఇతను విస్తర్లో తింటున్నాడు అంటే లోకేష్ పోయి చెప్పడు కదా, లేదు వెంకయ్య గారు మేము మనందరం కలిసి అన్నం తిందాము అంటే ఎవరెవరు కూర్చోవాలి, పంక్తి భోజనాల్లో ఎవరెవరు కూర్చోవాలో కూడాను అతను చెప్పడు కదా. నేను కూర్చుంటానండి, నా పక్కన మీరు కూర్చోండి, ఆ తర్వాత దత్తాత్రేయ గారు కూర్చుంటారండి, తర్వాత ఆవిడ కూర్చుంటారండి, మనందరం కూర్చుని మనం రాగి కంచాల్లో కానీ, వెండి కంచాల్లో కానీ, బంగారపు కంచాల్లో కానీ తిందామండి. ఆయన కృష్ణమాదేవి వస్తాడు కదా, ఆయనకి విస్తరాకులోనే పెట్టాలండి అని ఆయన చెప్తాడు. నాకు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ప్రతి విషయాన్ని గబ్బు పట్టించే, ప్రతి విషయాన్ని మనం ఏదో వ్యతిరేకించి, ఓకే వాళ్ళ తెలుగుదేశం పార్టీలో వాళ్ళ పాలసీలు మనం వ్యతిరేకిస్తాం, బాగానే ఉంది. వాళ్ళు ప్రతిదీ వాళ్ళు ఏం చేసినా వ్యతిరేకించాలంటే పైగా లోకేష్ అవమానించాడు పోని అనుకుందాం, నేనైతే అనుకోవటం లేదు. కృష్ణమాదికి బాగానే ఉంది కదా, కమ్మగా ఉన్నది కదా, చక్కగా హాయిగా ఉన్నది కదా, బాగా తింటున్నాడు కదా, చక్కగా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు కదా. ఆయన అన్ని అన్యాయాలు ఎదిరించిన పెద్ద మనిషి, అబ్బో అసలు పోరాటాలలో పటిమగల మనిషి ఆయన. ఏదో నాకు ఇస్తారంటండి అని దెబ్బలాడేవాడే కదా. మీ అందరికీ ఎందుకు ఆ దోల ఎందుకు అంట నేను. వాళ్ళు ఏదో పెట్టారు, వాళ్ళ ఇంట్లో పిలిచారు, పిలిచినందుకే ఆయన ఆనందపడి ఉంటాడు. పైగా వాళ్ళతో కూర్చుని పంక్తి భోజనాల్లో సహభోజనం తింటున్నందుకు బాగా హ్యాపీగా ఉండుంటాడు ఆయన. అందుకని ఇవన్నీ కూడాను వేస్ట్ అంట, ఇవన్నీ కూడాను అనవసరమైన విషయాలు, లేనిపోనివి. ఏదో గుడ్డులో ఏదో వెంట్రుక మొక్క పీకినట్టుగాను ఏదో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు తిన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు తాంబూలాలు పుచ్చుకుంటారు, వాళ్ళు ఒక్కపోలకి వేసుకుంటారు, పాన్ వేసుకుంటారు, బిడా వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు అన్నం తినేసిన తర్వాత. లేకపోతే జిలేబీ కూడా పెడతాడు అన్నం తిన్న తర్వాత వెళ్ళే వాళ్ళకి. లడ్లు ఇచ్చి, ఇదిగోనండి మీరు చాలా మంచి పని చేశారండి, ఇదిగో లడ్లు ప్యాకెట్ తీసుకుపోండి అని చెప్పేసి ఏవేవో చాలా చేయొచ్చు, మనకెందుకంట. అందుకని ఎక్కువ ఉత్సాహపడకండి, మీరు అనవసరమైన బాధపడకండి. లోకేష్ చేశాడు, లోకేషే దీని అంతటికి కారణము, లోకేష్ అవమానించాడు. లోకేష్ ఏం చేస్తాడు? లోకేష్ని పిలిచాడు కాబట్టి వెళ్ళాడు. తండ్రి ఆ కుటుంబం పట్ల ఒక వైపు నుంచి పెద్ద మనిషిగా పోయాడు, ఒక రిప్రజెంటేటివ్గా. సో ఈ అన్నీ కూడాను ఏదో అంటే ఏంటి, అదేంటండి మీరు టీడీపీకి బాగా ఒత్తాసు పలకను. నేను ఎవరికి ఒత్తాసు పలకను,
అదొకటి పెట్టుకోండి. ఎవరు ఎవరు బాగా పనులు చేస్తే వాళ్ళకే ఒత్తాస పలుకుతాను నేను. కాబట్టి ఏంటంటే కాస్త ఉత్సాహం తగ్గించుకోండి. మీరు అనవసరమైన ఎక్సైట్మెంట్లోకి వెళ్ళకండి, ఎక్కువ అత్యుత్సాహంలోకి వెళ్ళకండి. ఎవళ్ళ కొంపల్లోనో ఏదో జరుగుతుంటే అది పోయి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్తో ఇట్ట చూపాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.